చావనైనా చస్తాను కానీ ఇంత మాత్రం అస్సలు మాట్లాడను. ఏం అడిగినా సరే అని సైలెంట్గా సమాధానం చెప్తాను. ఇలా చేస్తేనే బుద్ధి వస్తుంది దీనికి. నా మాటలే నచ్చట్లేదు అసలు. నేను మాట్లాడుతుంటేనే కోప్పడిపోతున్నారు. నేను ఇలా సైలెంట్గానే ఉంటా. నా సైలెన్సే ఆన్సర్ అవుతుంది దీనికి. ఇలా సైలెంట్గానే సాధిస్తా. చెప్తా ఈయన సంగతి. కూర్చొని ఆలోచిస్తున్నట్టున్నారు, నేను ఎందుకు మాట్లాడడం లేదా, నన్ను ఏం బాధ పెట్టానా అని. ఇల్లంతా సైలెంట్గా ఉంది కదా, తెలుస్తున్నట్టుంది. ఏం చేసుకుంటారో చేసుకొని, నేను మాత్రం ఏం చెప్పనో చేయను. అదే నా వల్ల కావడం లేదే ఇంతో మాట్లాడకుండా ఉండడం. ఎందుకని? అవును, ఈయనేంటి అసలు ఏం అడగడం లేదు. అడిగితేనే కదా నేను మాట్లాడలేదని నాకు కోపం వచ్చిందని తెలిసేది. లేకపోతే ఎలా తెలుస్తుంది? అడిగితేనే కదా నేను మొహం పక్కకు పెట్టుకొని కోపాన్ని ప్రదర్శించగలిగేది. అయ్యో, అరే పొద్దు నుండి సైలెంట్గా ఉండి ఉండి బోర్ కొడుతుంది. పోనీ నేనే వెళ్ళి మాట్లాడానా? అబ్బా వద్దులే, మళ్ళీ నా వాల్యూ తగ్గిపోతుంది. సుజీ, నా బైక్ కీస్ చూసావా? నాకు తెలియదు. నేను ఇలాంటి యాటిట్యూడ్ చూపించాలంటే అలా అడగాలి కదా. అసలు అడగడం లేదే. దేవుడా, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయవా? ఒక్కసారి కూడా నా కోపాన్ని చూపించే అవకాశం ఇవ్వట్లేదు.